విద్యారంగంలో ప్రధానంగా వారన్నమాట స్కూల్ టీక్ కరో సరికొత్త నినాదం. ఈ దేశంలో ఉన్న సుమారుగా 6 లక్షల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల స్థితి గతులేమిటో, మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, వీటికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతమైన సమాచారం వస్తూ ఉన్నది. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యపైన దృష్టి ఎంత మేరకున్నది, బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎట్లా ఉన్నది, ఈ ప్రశ్నలపైన ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. నమస్తే. మన దేశంలో జరుగుతున్న 2 విషయాలు గమనించాల్సినవి. సిజేపీ ఆందోళన అనంతరం కేంద్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరు, 2 ఆందోళన తర్వాత సిజేపీ కార్యాచరణ, కాక్రోచ్ జనతా పార్టీ. ఈ మధ్యకాలంలో వారు విద్యారంగం గురించి మాట్లాడుతున్నారు. విద్యారంగంలో ప్రధానంగా వారన్నమాట స్కూల్ టీక్ కరో అభిజిత్ దీప్కే తీసుకున్న సరికొత్త నినాదం. ఇందులో భాగంగా ఆయన మహారాష్ట్ర లాతూర్ జిల్లా ఉజని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వారు సందర్శించడం, అక్కడ కనీస వసతులు లేవు అనే విషయాన్ని ప్రస్తావించారు. ఆయన ఒక మాట అన్నాడు ఈ సందర్భంలో, మంత్రుల కుక్కలకు మెరుగైన సౌకర్యాలున్నాయి పాఠశాలల కంటే. మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలి, ఇది వారు చేసిన డిమాండ్. మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, వాటి నిర్వహణ తీరు, ఉపాధ్యాయుల అధ్యాపకుల ఖాళీలు, వీటికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతమైన సమాచారం వస్తూ ఉన్నది. చాలా స్కూళ్ళకు సంబంధించిన వీడియోలు కూడా వస్తూ ఉన్నాయి. అది బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు కూడా అందులో ఉన్నాయి. మొత్తమే ప్రభుత్వ విద్యారంగం ఎట్లా ఉన్నది అనేది ఒక చర్చ జరుగుతున్నది. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ 12 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యపైన దృష్టి ఎంత మేరకున్నది, బడ్జెట్లో నిధుల కేటాయింపు ఎట్లా ఉన్నది, గత ప్రభుత్వానికంటే మెరుగ్గా విద్యారంగాన్ని పట్టించుకున్నదా, విద్యారంగంలో తీసుకొచ్చిన సమూలమైన మార్పులేమిటి, కొత్త కరికులమును తీసుకొని వచ్చిందా, ఆధునిక జీవన శైలికి అనుగుణమైన లేదా ఆధునిక మార్కెట్కి అనుగుణమైన నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంచేందుకోసమై ఆచరణాత్మకంగా ఏదైనా ప్రణాళిక తయారు చేసిందా, ఈ ప్రశ్నలపైన ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఇక్కడ గమనించవలసిన మరొక విషయము, ఇంత చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి అంటే మీడియాలో వచ్చిన వార్త, మంత్రులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారా లేదా, అది వాట్సాప్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, ఎక్స్, వీటిలలో ఎట్లా ఉన్నారు వాళ్ళు, వారి పర్ఫార్మెన్స్ ఏమిటి అని ఆ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. తో పాటుగా అంటే విద్యార్థులతో మీరు ఈ తరం వారితో కలుస్తున్నారా, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారా, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వారికి వివరిస్తున్నారా లేదా అనేది ఒక పర్ఫార్మెన్స్ రిపోర్ట్ తీసుకొని ఆ లోపాలు సరిదిద్దుకొని విద్యార్థులతో మీరు టచ్లో ఉండండి అని చెప్పడం మంచి ఆలోచన. కానీ విద్యార్థులతో సంభాషించాలనుకున్నప్పుడు, విద్యారంగం గురించి మాట్లాడాలన్నప్పుడు లేదా సమస్యల గురించి మాట్లాడాలన్నప్పుడు వాటికి పరిష్కారాలను ఏం చూపించినా కూడా చెప్పాలి. గడిచిన ఈ దశాబ్దంన్నర కాలంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులు ఏమిటి? ఉదాహరణకు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ యూపీఏ 1, యూపీఏ 2 అనుకుంటే కనుక జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అనే ఒక పథకం వచ్చింది. దీంతో పాటుగా భూసేకరణ చట్టానికి సవరింపులు వచ్చినాయి. సమాచార హక్కు చట్టం గురించి మాట్లాడింది, లోక్పాల్ బిల్లు చర్చ ఉన్నది. ఇవన్నీ ఎన్నో కొన్ని చెప్పుకోవడానికి ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకొచ్చిన సమూలమైన మార్పులు ఏమిటి? ప్రజల ఆరోగ్యం పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల ఏ విధానాలు తీసుకొని వచ్చి ఉన్నారు? ఇప్పటికీ ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు తీసుకున్న చర్యలు ఏమిటి? గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వ హయానికంటే ఈ హయాంలో ప్రజల వాస్తవ వేతనాలు పెరిగినాయా లేదా, ఇది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ కోణంలో తీసుకుని దేశము ఆర్థిక వ్యవస్థ నమూనా పెరిగింది, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా 4-5వ ఆర్థిక వ్యవస్థగా ఎమర్జ్ అవుతూ ఉన్నది. కానీ ప్రజల జీవన ప్రమాణాలు ఎక్కడున్నాయి, ప్రజల విద్యా వైద్య స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఏ ర్యాంకులో మనం ఉన్నాము, హంగర్ ఇండెక్స్లో భారతదేశం ఎక్కడున్నది, ఈ విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉన్నది. అంటే ఈ విషయాలు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అంటే ఇవి సహజంగానే వీటికి సంబంధించిన చర్చనే జరుగుతుంది. మౌలిక సదుపాయాల కల్పన, స్వచ్ఛమైన తాగునీరు,
విద్యుత్ సౌకర్యము ఇవి ఏ మేరకు కల్పించగలిగినాము అనేది ప్రధానమైంది. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినామా లేదా, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎగుమతుల్లో మనం ఎక్కడున్నాము, ఈ విషయాలు చర్చనీయాంశాలు అవుతాయి. మంత్రులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ప్రజలతో వారి అనుసంధానమై ఉండడము, నిత్యం వారితో కలుపుగోలుగా ఉండడం మంచి పరిణామం, మంచి ఆలోచన. కానీ ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పు ఏమిటో ఆ మార్పే మంత్రులకు లేదా కేంద్ర ప్రభుత్వానికి మరింత అనుసంధానం అయ్యే విధంగా చేస్తుంది. ఎప్పుడు మనం గత ప్రభుత్వపై విమర్శలు చేస్తూ ఉంటే మరి అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది కదా, మీరు చేసింది ఏమిటంటే ప్రశ్న సహజంగానే వస్తుంది. ఏదో ఒక ముద్ర ఉండాలి. ఏం చేసినప్పుడు అది నిర్దిష్టంగా చూపించవలసి వస్తుంది. అంటే ఇక్కడ స్కూల్ టీక్ కరో ఒక నినాదం ఉన్నది. రెండోది వారు అన్నారు నిరుద్యోగం గురించి మాట్లాడతాము, సీజేపీ చెప్పిన మాట, ఆర్థిక అంతరాల గురించి మాట్లాడతాము అని కూడా వారు అన్నారు. వీరిక్కడ ప్రశ్నలు లేవనెత్తి సమాజంలోకి ప్రజల్లోకి ఇట్లా వెళ్తున్నప్పుడు దానికి సమాధానంగా ప్రభుత్వ బడులకు ఇంత బడ్జెట్ కేటాయించినము, ఇంత ఖర్చు అయింది, ఈ కొత్త కరికులం తీసుకొని వచ్చినము, వీరిలో నిపుణత పెంచేందుకోసమై తీసుకొచ్చిన సంస్కరణలు ఇవి, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు ఇక్కడ చూపించినము, ఇన్ని కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసినాము, ఇదిగో ఇక్కడ విజువలైజేషన్ ఉంది, ఇదిగో ఇంత ఆధారం ఉంది, ఇవి లెక్కలు చూపిస్తున్నాయని. ఉదాహరణకు మనకు 2025-26 సోషియో ఎకనామిక్ సర్వే, ఆ సర్వే కేంద్ర ప్రభుత్వానికి ఏ సూచన చేసింది, విద్యారంగంలో, వైద్య రంగంలో, ప్రత్యామ్నాయ ఉపాధి రంగంలో ఏ చర్యలు తీసుకోవాలని చెప్పింది, పెరుగుతున్న ధరలకు ప్రత్యామ్నాయం ఏమైనా సూచన చేసింది, కేంద్ర ప్రభుత్వం వాటిని ఎట్లా అడాప్ట్ చేసుకోగలిగింది, ఏ మేరకు ఆ ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్ళగలిగింది, ఇవి కూడా ప్రశ్నలే. కాబట్టి వీరు కాక్రోచ్ జనతా పార్టీ వారు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్న చర్చ చేస్తున్న అంశాలు, కేంద్ర ప్రభుత్వము వారి ప్రశ్నలకు సమాధానం లేదా ఈ 10 ఏళ్ల కాలంలో వారు చేసిన అభివృద్ధిని సమానంగా చూపించగలిగితే, నిజంగానే ఆచరణలో చూపించగలిగి ప్రజలకు గతానికంటే భిన్నమైన పురోగామి విధంగా ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు. ఎవరెన్ని ప్రశ్నలు తీసుకుపోయినా సరే మంత్రులు నిజంగానే ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలతో టచ్లో ఉంటే నిజంగానే మంచిదే. కాకపోతే ఇక్కడ రెండు, ఒకటి అతి ప్రధానమైన కీలకమైన బడులకు సంబంధించిన అంశం. ఈ దేశంలో ఉన్న సుమారుగా 6 లక్షల గ్రామాలు, 6 లక్షల గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల స్థితి గతులేమిటో ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఊరు బయటో లేదా ఊరి అవతలను స్కూల్ ఉంటుంది, లేదా కొన్ని ఊర్లలో స్కూల్ మధ్యలోనే ఉంటుంది. ఆ స్కూల్ను టచ్ కాకుండా ప్రజలు ఉండరు. వారు దాన్ని దాటేసుకుంటూ దాన్ని ముందు నుంచో వెళ్ళాల్సి వస్తుంది. ఆ వెళుతున్నప్పుడు స్కూల్ స్థితిగతి ఏమిటో ప్రజలకు నిత్య జీవితం అనుభవంలో ఉండేది. ఇక్కడ అర్థమేమిటి సీజేపీ వాళ్ళది, ప్రభుత్వ బడి ఎట్లా ఉన్నదో ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అనే ఒక సందేశాన్ని కూడా సీజేపీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రశ్నలు ఒకవైపు వస్తున్నప్పుడు వాటికి ఆచరణాత్మకంగా సమాధానం, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వము చేయాలి. అట్లా చేసి ప్రజలతో తాము చేసిన పనిని ప్రజలకు వివరిస్తూ వారితో నిత్యము టచ్లో ఉండడం మంచిదే. థ్యాంక్ యూ.